హైవేస్ డిఎస్సికి సంబంధించి వీడియో ఇవ్వద్దని అనుకున్నా. ఎందుకంటే డే 1 దట్ మీన్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటి నుంచి లోకేష్ ఓఎస్డి ఆఫీసర్లు నాతో మాట్లాడిన వరకు మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చివరికి నాకు వచ్చింది ఏంటంటే మీ నుంచి తిట్లు, నేను అమ్ముడు పోయినంటూ కామెంట్లు. అప్పుడు నాకు అనిపించింది వద్దురా బాబు. కానీ కొంతమంది నా పర్సనల్గా మెయిల్ పెట్టారు, పర్సనల్గా మెసేజ్ పెట్టారు, అండ్ కింద కొంతమంది కామెంట్లో చెప్పారు కరెక్టే సార్, మీ ఎఫర్ట్స్ మీరు పెట్టారు, ఇంకా జరగదు వాయిదా పడదనుకున్నప్పుడు సజెషన్ ఇచ్చున్నారు, ఉన్న సమయంలో ప్రిపేర్ అవ్వండి అని. ఆ 1:1 పేపర్ దానికి ట్రై చేద్దామన్నారు. గుడ్ సార్ అండి. మరలా కొంతమంది యూట్యూబర్లు ఇంకొంతమంది లేదు మేము మీకోసం ఉన్నాం, ఏం కాదు మన నిరసన తెలియజేద్దాం, ధర్నాలు చేద్దాం, వాయిదా వేసేదాకా పోరాడదాం, లోకేష్ తలలో ఉంచుదాం, టీడీపీని రేపు రోజు మనం ఏంటో తెలిసేలా చేద్దాం నా హడావుడి చేస్తున్నారు. అవ్వదయ్యా. నిన్న మహానాడులో కూడా కొంతమందితో లోకేష్ గారితో వెళ్ళి మాట్లాడించడం జరిగింది. లోకేష్ గారు మరలా క్లారిటీ ఇచ్చారు. డిఎస్సి యాజ్ పర్ షెడ్యూల్ 16,347 పోస్టులకి పరీక్ష పెడతాం. జూలైలో పరీక్షలు అయిపోయాక ఆగస్టు సెప్టెంబర్లో పోస్టింగ్ కూడా మొత్తం ఇచ్చేస్తాం. అక్టోబర్కి ఎక్కడోళ్ళు అక్కడ ఉండిపోతారు టీచర్లు అని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేస్లు భర్తీ చేయకపోతే అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ అయింది కాబట్టి ఇది అని చెప్పేసి అన్నారు. ఇక టెట్కి సంబంధించి ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది. ఆల్రెడీ 2024 ఫిబ్రవరిలో ఒకసారి, 2024 అక్టోబర్ నవంబర్లో ఒకసారి టెట్ పెట్టారు. ఇది 2025 మే. సో ఇప్పుడు జూన్లో ఎగ్జామ్ అన్నప్పుడు సో టెట్ పెట్టేంత టైం కూడా లేదని చెప్పేసి మీరు మరలా వితండవాదం చేయొద్దు. దయచేసి టెట్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రెజర్ పెడదాం. ఏది ఈ డిఎస్సి అయ్యాక. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఖాళీలను భర్తీ చేస్తా అని చెప్పారు. ఆ రకంగా అడుగుదాం. తర్వాత డిఎస్సికి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఉన్న సమయం అయినా సరే మీరు ఎలా ప్రిపేర్ అవుతారో ప్రిపేర్. మా తలలు పగిలిపోతుంది, మా వల్ల కావట్లేదు, ఇదే కాకుండా మీరు ప్రిపేర్ అవ్వగలిగినంతే ప్రిపేర్ అవ్వండి. ఎదురుగా బండిడు అన్నం ఉంది, మీకు ఆకలిస్తుంది, అమ్మ అంతా తినలే, మా వల్ల కాదని అన్నారు. ఓకే, తినొద్దు, ఉన్నంతే తినండి, దాంతోనే ఎగ్జామ్ రాయండి. ఇంకా ఆ తర్వాత మీ ఎఫర్ట్స్ దేవుడి మీ తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్. నెక్స్ట్ 1:1 పేపర్ నాకు తెలిసి ఇంకా క్లారిటీ అయితే రాలేదు. నేనైతే అడగాల్సిన మళ్ళీ అడుగున్నాను, చెప్పాల్సిన చెప్తూనే ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నా. మ్యాక్సిమం 1:1 పేపర్ అయితే ఆశిద్దాం. అలా కాని పక్షంలో ధైర్యంగానే మీ ఎఫర్ట్స్ అయితే మీరు పెట్టండి, పాజిటివ్ వేలో ఉండండి. ఎందుకంటే లాస్ట్ మినిట్కి వచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తున్నాం, రేపు రోజు మేమేంటో చూపిస్తున్న ఆగ్రహాలు ఆవేశంతో ఉంటే ఏం ఉపయోగం చెప్పండి. ఎస్, రేపు రోజు మీరు చూపించండి ఏ రకంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరు పడిస్తారో వేయండి. కానీ ఆ ఓటు వేసేటప్పుడు అది అపాత్ర దానం కాకుండా చూసుకోండి. దట్ మీన్స్ అనర్హత ఉన్నటువంటి వాళ్ళకి అర్హులుగా ఉన్నటువంటి ఓట్లు మాత్రం వేయకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఇప్పుడైతే డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. ఖరాఖండిగా క్లారిటీగా చెప్పేస్తున్నారు, డిఎస్సి యాజ్ పర్ షెడ్యూలే ఉంటుందంట.